హనీమూన్ సే హత్య వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 5 ఎపిసోడ్స్ తో జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రన్ టైం 51 మినిట్స్ ఉంటుంది. ఇంకా మిగతా ఎపిసోడ్స్ అయితే 30 to 40 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం సిరీస్ చూస్తున్నప్పుడు మనకి లాంగ్వేజ్ బ్యారియర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిరీస్ లో వాళ్ళందరి నేమ్స్ హిందీలోనే ఉంటాయి. అంటే వాళ్ళ నేమ్స్ కూడా సోను, రాజీవ్ అలా ఉంటాయి అనమాట. అండ్ అలాగే సిరీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్ సింక్ సెట్ అవ్వదు. సిరీస్ లో ప్రతి సీన్ ఎలా ఉంటుంది అంటే ఒక ఇంటర్వ్యూ లా ఉంటుంది. అంటే ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ ఫేస్ ముందర క్యాంప్ పెడతారు అనమాట. అంటే లిప్ సింక్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు అందువల్ల. అని చెప్పడం మర్చిపోయాను, సిరీస్ లో స్టోరీస్ అన్ని రియల్ స్టోరీసే. అప్పుడులో మనకి న్యూస్ వచ్చింది కదా, డ్రమ్ లో పెట్టి చంపేశారు అనేసి, హనీమూన్ కి వెళ్లి చంపేశారు అనేసి. ఆ కేసులో వీళ్ళు డాక్యుమెంటరీగా తీశారు. ఈ డాక్యుమెంటరీ నాకు పెద్ద సమస్య ఏంటంటే, ఏ సీన్ కూడా రియలిస్టిక్ గా ఉండదు అనమాట. అంటే ఏంటంటే మీకు ఒక హత్య అవుతుంది అనమాట, హనీమూన్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కేసులో ఏ సీన్ కూడా రియల్ సీన్ కాదనమాట. వీళ్ళు జనరేట్ చేసి, వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. మనకి ఒక రియల్ ఇన్సిడెంట్ చూస్తే ఫీల్ వేరుంటుంది, ఒక నార్మల్ గా వాళ్ళు క్రియేట్ చేస్తుంది చూస్తే ఫీల్ వేరుంటుంది. సైలెంట్ స్క్రీమ్స్ ది లాస్ట్ గాల్స్ ఆఫ్ తెలంగాణ ఒక సిరీస్ ఉంటుంది గైస్, సారీ మూవీ అనుకుంటా. ఆ డాక్యుమెంటరీలో 3 కేసులు ఉంటాయి, కాకపోతే అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి, చూడబుద్ధి అవుతాయి మనకి. అంటే అది మన తెలుగు కాబట్టి ఇంకా మనకి బాగా చూడబుద్ధి అవుతుంది. ఈ సిరీస్ మనం చూస్తుంటే మనకు ఒక ఫీల్ రాదనమాట, ఏదో నార్మల్ చూస్తున్నాం అన్నట్టుగా ఉంటది అంతే. వాళ్ళు ఏదో కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు అంతే, అది చూస్తాం అంతే, అంత మించి ఇంకేం ఉండదు. స్టార్టింగ్ ఎపిసోడ్ ఏమో హనీమూన్ గురించి ఉంటుంది, సెకండ్ ఎపిసోడ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఉంటుంది, ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ రీల్స్ క్రియేట్ చేస్తా ఉంటుందంటామా, ఆ గురించి ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి టైల్స్ కింద పాతి పెట్టారు అనేసి ఒక కేసు వస్తుంది అనమాట. ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టిందంటే ఒకటి ఉంటుంది, ఆ మర్డర్. ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసి డ్రమ్ కేసు. నాకు ఈ డాక్యుమెంటరీ ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే ఇంకా కొంచెం బాగుండి అనిపించింది, కొంచెం రియలిస్టిక్ గా చూపించి ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. ఎక్కడో కొన్ని రియల్ సీన్స్ పెట్టారు అంతే, మరీ అంత ఎక్కువ పెట్టలేదు అనమాట వీళ్ళు. ఇందాక నేను ఒకటి చెప్పా కదా, దాంట్లో అయితే రియలిస్టిక్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా ఏంటంటే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. మీరు చూడాలి అనుకుంటే చూడండి అంతే, ఇంకా మీ ఇష్టం. సో మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.